రాజసభలో పెట్టాం. ఆ రోజు రాత్రి చాలా ఉద్రేకము ఉద్విగ్నత అన్నీ వచ్చాయి. నిన్న సెక్రటరీ జనరల్ పిలిచి రాత్రిపూటంతా అలాగే మార్షల్స్ను కొంతమంది తయారు చేయమని పోలీసుల్ని పార్లమెంట్ కానీ అసెంబ్లీ కానీ పిలవాలంటే మనకి మార్షల్ అని మనం నామకరణం చేస్తాం. మార్షల్స్ అందరిని తగినంత మందిని సమకూర్చి తర్వాత మా అమ్మాయి దీప ఉందారు ఉండి డాక్టర్ని పిలిచి డాక్టర్ గారిని పిలిచి సార్ రేపు రాజ్యసభలో గొడవలు అవుతాయి కదా, నాన్నగారికి కాస్త సహజంగానే ఉద్రేకపడతాడు మామూలుగా, అందువల్ల మీరు ముందు పరీక్షలు అంటే రాత్రిపూట ఆయన పరీక్షలు చేసి ఏం పర్వాలేదు సార్ నేను ఉంటాను పార్లమెంట్ లాబీలో కూర్చొని ఉంటాను, ఏమైనా అవసరమైనా మేము ఉంటామనండి అని చెప్పి ఆయన చెప్పాడు. సెక్రటరీ జనరల్ కూడా తగినంత మంది మార్షల్స్ తయారు చేస్తాం సార్ అన్నాడు. సరే నేను ప్రధానమంత్రి నాకేం చెప్పానంటే గొడవలు జరగవచ్చు, ఏమైనా జరగవచ్చు వెంకయ్యజీ, మీరు చేయాల్సింది ఒకటే, మనకు రాజ్యసభలో మెజార్టీ లేదు కదా అన్న, అది మేము చూసుకుంటాం, మీరు చేయాల్సింది ఒకటే ఉందన్న. ఏం చేయాలి చెప్పండి అన్న. ఏమి జరిగినా సభను మాత్రం వాయిదా వేయద్దు, సభ జరిగేట్టుగా చూడండి అని చెప్పాను. ఎందుకంటే మీరు రాజ్యసభలో ఫాలో అయ్యే వాళ్ళకి కొంతమంది తెలిసి ఉంటుంది, గొడవ చేస్తే వెంటనే వాయిదా వేసేవాడు నేను సభ. ఎందుకంటే గొడవ సభ జరిగితే అపోజిషన్కి మేలు, సభ జరగకపోతే రూలింగ్ పార్టీకి మేలు. సింపుల్ సూత్రం అది. ఎందుకంటే సభ జరిగితే అపోజిషన్ వాళ్ళు మాట్లాడవచ్చు, ప్రశ్న వేయచ్చు, ప్రభుత్వాన్ని నిలబెట్టవచ్చు, నిలదీయచ్చు, అంతా మాట్లాడి ఫస్ట్ టాక్ అవుట్ దెన్ వాకౌట్ అవసరం లేదు. కానీ సభ జరగలేదనుకోండి ఏముండదు. అయితే ఏముందని ప్రభుత్వం అనుకుంటే కావాల్సిన బిల్లులన్నీ ఆఖరి రోజు పెట్టేసి గొడవ జరుగుతున్నా సరే బిల్లులో పాస్ చేశారు, డీమ్డ్ బిల్ పాస్ అని చెప్పి పాస్ చేసుకోవచ్చు ప్రభుత్వం. అందువల్ల ఈ సభ మీరు మాత్రం మీరు వేసే ఆ ముందు ఆ మాత్ర రేపు దాన్ని వాడవద్దు, సభ జరిగేట్టుగా చూడండి, మిగతా విషయాలు మేము చూసుకుంటాం అన్నది. సరే మరుసటి రోజు అంతా సిద్ధమయ్యాం, సభకి తయారై సభకు వెళ్ళాం. సభలో నేను చెప్పాను సభ్యులందరికీ, మీరు ఏం మాట్లాడదలుచుకుంటే ఆయన మాట్లాడండి, మీ అందరికీ అవకాశం ఇస్తాను, మీ అందరికీ అవకాశం ఇస్తాను, కానీ ఎవరు కూడా మీ సీట్లో నుంచి లేచి బయట వచ్చి వెళ్ళలోకి వస్తే మాత్రం నేనేం చేస్తానో మీకు తెలుసు కదా. అంతకుముందే ఒకసారి 12 మంది ఎంపీలు సస్పెండ్ చేసేవారు రాజ్యసభ నుంచి, గొడవ ఎక్కువ చేసి కాగితాన్ని ఇచ్చేసి అన్ని చేస్తూ ఉంటాయి. అందుకని గట్టిగా చెప్పాను. కొంత అందరూ ఏదో గట్టి చర్యలు తీసుకున్నట్టుకోడని అందరూ భయపడ్డారు. ఆ తర్వాత సభ మొదలైంది. ముందు గులాం నబీ ఆజాద్ గారు ప్రతిపక్ష నాయకుడు, ఆయన మాట్లాడాడు ఎంతసేపు మాట్లాడు. తర్వాత డిప్యూటీ లీడర్ ఆనంద్ శర్మ మాట్లాడాడు. తర్వాత కమ్యూనిస్ట్ పార్టీకి అవకాశం వాళ్ళు మాట్లాడారు. చాలామంది చాలా గట్టిగా వ్యతిరేకించారు. ప్రత్యేక రద్దు చేయకూడదు, అది ఇచ్చిన మాట, అది టెంపరీ ప్రొవిజన్ ఉంది రాజ్యాంగంలో. టెంపరీ ఆర్టికల్ 370 ఇది టెంపరీ ప్రొవిజన్. ఇప్పటికే 50 ఏళ్ళు 60 ఏళ్ళు అయిపోతే ఇంకా టెంపరీ లేదు. మీ టెంపరీకి స్కేల్ ఎంత అన్నాను నేను, మీ టెంపరీకి స్కేల్ ఎంత అని. ఎందుకంటే అని ఒక విషయం గుర్తు చేశాను. నెహ్రూ గారు చైనా వాళ్ళు మన దేశంలో కొంత భూమి మీద ఆక్రమణ చేసుకుంటూ వస్తే అప్పుడు పార్లమెంట్లో వాజ్పేయి గారు చైనా మన భూభాగాన్ని ఎంత ఆక్రమించిందని ప్రశ్న వేశారు. ఒక్క అంగుళం కూడా ఆక్రమించలేదని నెహ్రూ గారు సమాధానం చెప్పారు. అప్పుడు వాజ్పేయి గారు లేచి, నెహ్రూజీ మీ అంగుళానికి స్కేల్ ఎంత అన్నారు. ఎన్ని వేల కిలోమీటర్లు, అప్పటికే 40,000 కిలోమీటర్లు పోయిందంటున్నారు, మీరేమో అంగుళం కూడా పోలేదంటున్నారు, అంటే మీ అంగుళానికి ఎన్ని వేల కిలోమీటర్ల స్కేల్ ఉందని అడిగాడు ఆయన. అలా రాజ్యసభలో నేను చెప్పాను, మీరు మాట్లాడండి, సమయం కూడా పొడిగిస్తారు కావాలంటే, బట్ ఎవరు కూడా సీటు దాటి లోపలికి వస్తే మాత్రం సహించండి అని చెప్పాను. సరే అందరూ మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ టర్న్ అయిపోయిన తర్వాత కపిల్ సిబల్ గారు నాకు స్లిప్ పంపించాడు. ఇప్పుడు ఉన్నాడు ఆయన గుర్తుందో లేదో కానీ స్లిప్లో ఏం రాశాడంటే, మా పార్టీ టైం అయిపోయిందని నాకు తెలుసు, మాట్లాడేశారు, దయచేసి ఒక 2 నిమిషాలు నాకు సమయం ఇవ్వండి, ఇలా పాయింట్ చెప్పాలన్నా. నేను నీకు 2 నిమిషాలు కాదు 8 నిమిషాలు ఇస్తున్నాను, మాట్లాడాయి అని చెప్పాను. అంత లిబరల్గా ఆయనకు కూడా అవకాశం ఇచ్చాం. అంతా మాట్లాడారు. మాట్లాడిన తర్వాత
లాస్ట్లో ఈ పీడీపీ అని అవుతుంది కాశ్మీర్లో, మహబూబా ముఫ్తీ పార్టీ. వాళ్ళిద్దరూ నేను నా వైపు చూడకుండా నా వైపు చూడాలి, కళ్ళలో కళ్ళు పెట్టి చూడాలంటే చాలామందికి అభిమానం ఉంది, కొంతమందికి భయం కూడా ఉంది, చైర్మన్ ఏమైనా చేస్తాడని. అందుకని నా వైపు చూడకుండా లోపలికి దూసుకొచ్చాను. చెప్పాను, ఐఎమ్ వార్నింగ్ యూ, యువర్ కమిటింగ్ ఏ బ్లండర్, ఐ త్రో యూ అవుట్ అన్నాను. అనగానే వాళ్ళు పరిగెత్తుకొని సెక్రటరీ దగ్గరికి వచ్చి సెక్రటరీ ముందున్న రాజ్యాంగ కాపీని తీసుకుందామని చూశారు. ఈ లోపల నేను మార్షల్స్ క్యాచ్ దమ్ అండ్ త్రో దమ్ అవుట్ అన్నాను. ఈ లోపల మార్షల్స్ వచ్చారు, వాళ్ళిద్దరు వీళ్ళు వాళ్ళ బయట తీసుకునే ముందు వాళ్ళు పరిగెత్తి బయటకు వెళ్ళారు. మొత్తం ఓటింగ్ జరిగింది. ఓటింగ్ జరిగితే కొంతమంది కాంగ్రెస్ వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. ఎందుకు ఆబ్సెంట్ అయ్యారు వాళ్ళకి తెలియదు. కొంతమంది ఏమో జోక్గా అన్నారు ప్రెస్ వాళ్ళు, అమిత్ షా గారి మహత్యం అని చెప్పారు. తర్వాత కొంతమంది సమాజ్వాదీ పార్టీ వాళ్ళు ఆబ్సెంట్ అయ్యారు. బీఎస్పీ అప్పుడు దాకా గమ్మగా ఉన్న బీఎస్పీ సడన్ గా మేము ఆర్టికల్ 370 రద్దుకు సపోర్ట్ అని చెప్పి బీఎస్పీ ప్రకటించింది. అయిపోయింది, మెజార్టీ వచ్చింది, ఓటింగ్ జరిగింది. ఆర్టికల్ 370 ఎలాంటి గొడవ జరగకుండా వాళ్ళిద్దరినీ బయటకు పంపిస్తారని చెప్పని వార్నింగ్ ఇవ్వడం, వాళ్ళు నా వైపు చూడలేక వెళ్ళిపోవడం తప్పితే మిగతా ఏ సంఘటన జరగకుండా ఆర్టికల్ 370 రద్దు అయ్యే బిల్లు రాజ్యసభ ఆమోదపడింది. అది నా జీవితంలో ఒక మహత్తరమైనటువంటి ఘట్టం అని చెప్పి నేను అనుకుంటాను. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నినాదాలిచ్చి గోడ మీద రాసి అనుకున్నట్టు ఆర్టికల్ 370 నేను అధ్యక్షుడిగా ఉన్నప్పుడు పార్లమెంట్లో రాజ్యసభలో అది పెట్టి దాన్ని ఆమోదింపజేయడం అవుతుందో అది ఒక మంచి ఘట్టంగా నేను జీవితంలో భావిస్తున్నాను. ఇంకా అనేకం ఉన్నాయి, దాని గురించి విస్తృతంగా ఇప్పుడు నేను మాట్లాడదలుచుకోలేదు. నేను చెప్పదలుచుకున్నదంటే విశాఖపట్నం సభ ద్వారా యువత రాజకీయాలకు రావాలి. ఇందాక అయ్యన్న అన్నారు కదా యువత, నేను అందుకే నా ఉపరాష్ట్రపతి పదవి తర్వాత రాజ్యాంగ పదవిలో ఇంకా మళ్ళా రాజకీయాల్లో ఉండడానికి లేదు. చాలా మంది తెలవక సార్ మీరు మళ్ళా పోటీ చేయాలి సార్, పోటీ చేసి ఏం చేయాలా, ఎంపీ అవ్వాలా, ఎంపీ చైర్మన్గా ఉండి ఎంపీగా ఎట్లా చూడటం, మంత్రి అవ్వాలా, మంత్రులు కూర్చోమని మంత్రులు మాట్లాడడానికి అనుమతి ఇచ్చే చైర్మన్గా ఉన్న నేను మళ్ళీ మంత్రిగా ఎట్లా అవుతాను? అందువల్ల దాని గురించి అసలు ఆలోచన ప్రసక్తే లేదు. కొంతమందికి విషయాలు తెలియదు కాబట్టి వాళ్ళు ఇంకా అయినా నేను చెప్పాను అప్పుడు ఇందాక అన్నట్టు, ఐఎమ్ రిటైర్డ్ బట్ నాట్ టైర్డ్. నాకు దేవుడు ఇచ్చినట్టు ఈ అనుభవాన్ని ఎమ్మెల్యేగా, ఎంపీగా, మినిస్టర్ కూడా 4 రకాల మంత్రులుగా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా, పార్టీ ఆర్ఎండ్ఏ జనరల్ సెక్రటరీగా, పార్టీ ఆర్ఎండ్ఏ ప్రెసిడెంట్గా ఈ వచ్చిన అనుభవం ఏతుందో ఈ అనుభవాన్ని నేటి యువత, రేపటి భవిత వాళ్ళతో పంచుకోవాలి, వాళ్ళని మోటివేట్ చేయాలి, నా అనుభవాన్ని వాళ్ళకి తెలియజెప్పాలనే ఉద్దేశంతోనే దేశం అంతా తిరుగుతూ ఉన్నాను. ఇప్పటికి కూడా తిరుగుతూ ఉన్న బట్టే కొంత నవంబర్ 77 ఇంకెంతకాలం ఉంటామో మనకు తెలియదు. కానీ ఉన్న సమయంలో ఖాళీగా కూర్చొని ఉండకుండా తిరిగి దేశం రాష్ట్రంలో తిరిగి అన్ని ప్రాంతాలు